ఒకప్పుడు గొడవలంటే రాజకీయాల్లో చూసాం, కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో మాత్రమే చూడగలం. ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మరి ఎవరికి వారు అలానే గట్టిగా ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. తొలివారం నామినేషన్స్ లో హీట్ మామూలుగా లేదు. అయితే ఈ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో ఉప్పు, పప్పు, గుడ్డు కూర వీటిపైనే డిస్కషన్ నడిచింది. సాధారణంగా ప్రతి సీజన్లోనూ ముఖ్యంగా తొలివారంలో ఇలాంటి గొడవలే ఉంటాయి. అయితే నేటి ఎపిసోడ్ లో కూడా ఇదే గొడవ కంటిన్యూ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో తొలివారం నామినేషన్స్ లో హీట్ పెంచేశాయి. ఎవరికి వాళ్ళు తమ పాయింట్స్ చెప్తూ గొడవలు కూడా పడ్డారు. కొన్ని వ్యాలిడ్ అనిపించినా కొన్ని మాత్రం అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తొలివారం కాబట్టి ఖచ్చితంగా రీజన్స్ ఏమీ ఉండవు. కానీ టాస్క్లు స్టార్ట్ కావడంతో కాస్త మంచి రీజన్స్ చెప్పే నామినేట్ అయితే చేస్తారు. నామినేషన్స్ మెయిన్ గా నాగమణికంట టార్గెట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో కొందరైతే మణికంఠను ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా కోరుకున్నారు. అందరూ నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు, మింగిల్ అవ్వడం లేదు అంటూ చెప్తున్నారు. అందుకు చివరికి నాగమణికంట ట్రిగర్ అయ్యి ఎమోషనల్ అయిపోయాడు. తాను పడిన కష్టాలు ఎవరికి తెలియవని అంటూ తన కష్టాలు చెప్పుకొచ్చాడు. హౌస్ మొత్తం ఎమోషనల్ అయింది. చాలా ఓవర్ యాక్షన్ చేశారు. జాలితో మార్కులు కొట్టేయాలన్నంత బిల్డప్ అయితే ఇచ్చారు. పాపం ప్రేక్షకులు ఏది చెప్పినా నమ్మేస్తారు. సవతి తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నానని, మా అమ్మ కూడా చనిపోయిందని, చేతిలో డబ్బులు లేకపోతే డబ్బులు అడుకొని కట్టా పెరిచి ఆమెకు తలకొరివి పెట్టానంటూ నాగమణికంట ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అతని మాటలకు హౌస్ లో ఉన్న వాళ్ళంతా భావోద్వేగానికి లోనయ్యారు. అప్పటి వరకు హీట్ పుట్టించిన నామినేషన్స్ లో ఒక్కసారిగా అందరూ ఏడ్ చేశారు. నాగమణికంట కలవడం లేదు అని అంతా నామినేట్ చేస్తున్నారు. కానీ అతను ఎందుకు అలా అయ్యాడు అనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాడు. ఇవన్నీ అవసరమా? ఓవర్ గా అనిపిస్తుంది, కంపరంగా ఉంది. ఇది కేవలం జాలి దయతో వచ్చే పాయింట్ లోనే అర్థమవుతుంది. ఈ దెబ్బతో మరోసారి నాగమణికంటపై సింపతి పెరిగిపోయింది. అయితే మణికంఠ కావాలని సింపతి డ్రామాలు ఆడుతున్నాడని, కష్టాలనేవి ఎవరికి ఉండవంటూ సింపతి స్టార్ట్ అంటూ అతన్ని హెడ్ చేస్తున్నారు మరి కొంతమంది. ఎమోషనల్ డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదని, ఏదైనా ఉంటే మాటకి మాట సమాధానం చెప్పి ఆట ఆడాలి. ఏదైనా ఉంటే మాటకి మాట సమాధానం చెప్పి ఆట ఆడి గెలవాలి. తద్వారా ప్రేక్షకుల మనసుని గెలవాలి. తప్పితే ఇలా పదే సింపతి డ్రామాలు ఆడితే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అవుతుందని అంటున్నారు. ఈ సందర్భంలో సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని ప్రస్తావిస్తూ అతను కూడా అన్నా నేను రైతు బిడ్డనన్నా అంటూ ఇలాగే ఫేక్ డ్రామాలు ఆడి జనాల్ని గొర్రెల్ని చేసి టైటిల్ గెలిచాడని, ఇప్పుడు అదే పందాలో నాగమణికంట వెళ్తున్నాడని అంటున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ లో జనాలకు ఫేక్ డ్రామాలు ఆడవాళ్లపై అసహ్యం అయితే కలుగుతుంది. ఇంకా ఈ ప్రోమోలో చాలానే వాదోపవాదనలు కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు కేకలు కూడా వేసుకున్నారు. ఇవాల్టి ఎపిసోడ్ లో కూడా గట్టిగానే గొడవలు జరిగేలా ఉన్నాయి. మరి ప్రోమో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే వేసండి మా కామెంట్ సెక్షన్ లో. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన ఛానల్. మా వీడియోస్ ని ఠకాఠక్ లైక్ కొట్టేసి ఫటాఫట్ షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.